విశ్వ సృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, నేను భగవంతుని తెలుసుకోవాలని ఉంది. నాకు భగవంతుడు దర్శనమిస్తాడా? చాలా సంతోషం. ఇప్పటికైనా భగవంతుడు ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నావే, చాలా సంతోషంగా ఉంది. చూడు నాయనా, వేదాలలో అనేక రూపాలుగా చెప్పబడి ఉంది. కానీ మనకు ఊహకు అందనటువంటి వాడు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. అతని గురించి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఈ విశ్వమును సృష్టించిన వాడు, కానీ మనకు అర్థమవుతాడా అనే ఎప్పుడు సందేహం కలుగుతుంది. అన్నిటికంటే గొప్ప విల్ పవర్ కలిగినటువంటి రూపం కలిగినటువంటి వాడు, కానీ రూపరహితుడు, జ్యోతిస్వరూపుడు. మన ఆలోచనలకు అందనటువంటి స్థితిలో ఆ సృష్టికర్త వెలుగొందుతూనే ఉంటాడు. రూపము అరూపములో దర్శనమిస్తూ ఉంటాడు. వ్యక్తము అవ్యక్తముగా కనబడుతూ ఉంటాడు. దుష్టులను సృష్టిస్తూ ఉంటాడు. శిష్టరక్షణ చేస్తూ ఉంటాడు. కరుణామయుడు. ఆ భగవంతుడు విశ్వరూపమును మనం చూడగలమా? ఈ ప్రపంచం అతని కాలిగోటి క్రింద అనువంతగా ఉంటుంది అన్నది మర్చిపోవద్దు. అన్ని లోకములను అధిపతిగా ఉంటాడు. అతనే సృష్టికర్త, అతనే పరమాత్మ. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆరాటపడడంలో తప్పేమీ లేదు. అతని గురించి నిరంతరం నామజపం చేసిన, ధ్యానం చేసిన అతను నీకు దర్శనమిస్తాడు. సాధారణంగా దర్శనమివ్వడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నిరంతరం నీ తపన, నీ యొక్క ఆలోచన విధానం, నేను భగవంతుని చూడాలి 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 అని అనుకుంటే తప్పకుండా భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.